సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లాలో బలోపేతానికి బూత్ లెవెల్ నుంచి పటిష్టం చేయనున్నట్లు వెల్లడించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూరా దేవరాజ్. బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నేతలపై విమర్శలు చేసే ముందు సిరిసిల్లాలో నెలకొన్న అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన బీజేపీ పట్టణాధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థులు చేసిన పోరాట ఫలితమేనని వెల్లడించిన సిపిఎం నాయకులు. ఆషాఢమాసం బోనాలతో బద్దిపోచం ఆలయంలో పోటెత్తిన భక్తులు. వర్షాలు కురవాలని కప్పతల్లి ఆటలాడిన రైతులు. సిరిసిల్ల పట్టణంలో బూత్ స్థాయి నుండే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని 17, 18, 19 వార్డుల్లో కార్యకర్తల సమావేశం సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర్య దేవరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్లుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. పేదలకు ఎన్నో పథకాలను వర్తింపజేసేలా కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రవేశపెడుతుందని దేవరాజు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దిగి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ బతుకమ్మ చీరలు 350 కోట్లు పద్మశాలీలకు బకాయి పెట్టిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 350 కోట్లు బకాయిలు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్, లింగంపల్లి గంగరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అలువల చందు, కాంగ్రెస్ నాయకులు అలంసాయి, భూమేష్, రమేష్, మార్గం లక్ష్మణ్, రాపల్లి కళ్యాణ్, కోడెం నాగభూషణం, నరసయ్య, గంగాధర్, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జరిగింది 39 వార్డులలో మన అందరూ అభిప్రాయాలు తీసుకొని ఈ వార్డు అధ్యక్షుల కొరకు మరి పార్టీ పథకాలు కూడా తీసుకోవడానికి వరకు ప్రతి వార్డులో ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగా 17, 18, 3 వార్డులు ఈ వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్ బొద్దుల శ్రీనివాస్ గారు, సాయి గారు, ఉమేష్ గారు, చంద్ర గారు, కళ్యాణ్ గారు, రమేష్ గారు, లక్ష్మణ్ గారు, ఇంకో కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు గారు, మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి స్వాగతం తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు ఏ విధంగా మనకు అందుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో సందర్భించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి 1100 ఉన్న సిలిండర్ను మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500కి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాగే మహిళలు ఎక్కడికి పోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాగే మరి ఉచితంగా 200 యూనిట్ వరకు కరెంటు ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని. మొన్న గతంలో 10 ఏళ్లలో సిరిసిల్ల ప్రాంతానికి ఇక్కడ ఉన్న కేటీఆర్ 350 కోట్ల రూపాయలు మరి పద్మశాల బిడ్డలకు బకాయి పెట్టిపోతే 300 కోట్లు బకాయి చెల్లించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకుంటా ఉంటాం. మరి పద్మశాల బిడ్డలు మరి ఏ విధంగా ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, ఇక్కడ జిల్లా నాయకత్వం కానీ ఈ జిల్లా మంత్రులు కానీ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి పద్మశాల బిడ్డలందరికీ కూడా 300 కోట్లు బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయిన దుమాకులు బీఆర్ఎస్ పాలనలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ కూడా చెల్లించి మరి మీకు ఆకలి సాగు లేకుండా చూసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరూ తెలియవస్తా ఉన్నాం. మరి సిరిసిల్లలో ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీల ప్రకారం వారానికి 2 సార్లు ఉంటా మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి కేటీఆర్ మాట ఇచ్చినా లేదు మనందరికీ.
ఒక్కసారి వచ్చిండు ఆయన. కానీ మొన్న వచ్చిండు ఎలక్షన్ అప్పుడు, కౌన్సిలర్ ఎలక్షన్ అప్పుడు ఒక కార్యకర్త లాగా ఇంటింటికి తిరిగి వాళ్ళ కౌన్సిలర్ని గెలిపించుకున్నాడు. కానీ మీకు సమస్య అయితే మాత్రం ఎప్పుడు రాలేదు. మరి అటువంటి నాయకుడు మనకు అవసరం. ఆయన ఒకసారి ఆలోచన చేద్దాం. సిరిసిల్ల ప్రాంతవాసులను గెలిపించుకోవాలి. వాస్తవానికి మనం ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు, మన సమస్యలు వినే నాయకుడు ఉన్నాడు. అలాగే ఇప్పుడు మంత్రి ఉన్నప్పుడు వందల మంది ఎప్పుడైనా డైరెక్ట్ కలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు కూడా లేదు వాస్తవానికి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి దగ్గరికి పోయినా స్వేచ్ఛగా కలవచ్చు, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా స్వేచ్ఛగా కలవచ్చు. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మనం అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. రానున్న కాలంలో 2029లో కాంగ్రెస్ బలంగా ఉండాలంటే మరి ప్రతి వార్డులో కాంగ్రెస్ బలంగా ఉండాలి, బూత్ లెవెల్లో బలంగా ఉండాలి. బలంగా ఉన్నప్పుడే మనం ఇక్కడ కేటీఆర్ ఓడగొడతాం. ఆ బలంగా లేకపోతే మన ఎవరిని కూడా సాధ్యం కాదు. అందుకనే పిసిసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కానీ సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులలో మరి కార్యకర్తల అభిప్రాయం తెలుసుకొని, ఇక్కడ సీనియర్ల అభిప్రాయం తెలుసుకొని ఆ వార్డు అధ్యక్షుల ఎవరైతే బాగుంటేది, ప్రభుత్వ పథకాలు ఎవరు తీసుకుపోతారు, ఆ నాయకుడు ఎవరైతే బాగుంటేది, పబ్లిక్ ఫీవర్ ఎవరు అనేది అన్ని కూడా గమనించి మరి రాజధానికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే అంటున్నా, ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ పథకాలు తీసుకొచ్చే నాయకుడు ఎవరైతే ఉన్నాడో మీకు ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పథకాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కావాలి మనకి. ఆ నాయకుడే రేపు ప్రజలకు తీసుకుపోయి మళ్ళా రానున్న కాలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి, ఇక్కడ సిరిసిల్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాలని చెప్పేసి మరొకసారి కూడా తెలియజేస్తూ సిరిసిల్లలో ప్రతి బూత్ లో ఖచ్చితంగా బలోపేతం చేసే బాధ్యత మనందరి పైన ఉంది. నేను ఒక్కని అనుకునే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాదు, మనందరి సహకారంతోనే మీ మనసులలో ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నా, ఏమైనా పగలున్నా, ఏదున్నా అది లోపలి వరకే ఉండాలి. పబ్లిక్ రావద్దు. దయచేసి చెప్తా ఉన్నా, పబ్లిక్ లలో కొట్లాడ పెట్టుకున్న పరిస్థితి కూడా రావద్దు. ఏదున్నా లోపలి వరకే ఉండాలి. పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్లాలని చెప్పి మరొకసారి కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీని సిరిసిల్లలో బలోపేతం చేయడమే మా అందరి లక్ష్యం అని చెప్పేసి మరొకసారి కూడా తెలియజేసుకుంటూ మీ సిరిసిల్ల ఈ వార్డుకు సంబంధించిన 17 కానీ 18 కానీ 19 కానీ ఈ వార్డు అధ్యక్షుల కొరకు కానీ 3 ఉంటారు. వార్డు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, 4-5 సభ్యులు ఉంటారు ప్రతి వార్డులో. ఆ వార్డుకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైతున్నారో ప్రతి మీటింగ్ 10 మంది సభ్యులు ఉంటే మీకు ఒక 5 రావాలి. ఒక 5 రాని పరిస్థితి ఉంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసి వీళ్ళకి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ లేకుండానే వాళ్ళు కొత్త అధ్యక్షులు ఎన్నుకుంటాం. మనం ఒక్కరే చెప్తున్నా, వాళ్ళు ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసిన మీటింగ్లకు కూడా రాకపోయినా ఒక్కడు వచ్చినా వాళ్ళని తీసేసి వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి వేదిక మీద ఉన్న కౌన్సిలర్ కానీ, సీనియర్ నాయకులు కానీ, చంద్రు కానీ, కౌన్సిలర్ కానీ అందరూ ఎవరున్నా వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళ కొత్త అధ్యక్షులు ఎన్నుకొని వారి పార్టీ కొరకు పనిచేసే నాయకుడిని మరొకసారి ఎన్నుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి కూడా బీజేపీ నాయకులపై విమర్శలు చేసే ముందు సిరిసిల్లలో నెలకొన్న స్థానిక సమస్యలు, మున్సిపల్ వ్యవహారాలపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు ధూమల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కౌన్సిలింగ్ సభ్యులు, వైస్ చైర్మన్కు సంబంధించిన అంశంలో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొంటూ మున్సిపల్ పాలనలో అవినీతి జరిగిందని శ్రీకాంత్ ఆరోపించారు. సంబంధిత అంశాలపై బాధ్యత వహించి అంబేద్కర్ చౌక్ వద్ద రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే ధర్నా చౌక్ను అప్పటి ప్రభుత్వం ఎత్తివేసిందని విమర్శించారు. గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో ఇంటర్ విద్యార్థుల మరణాలపై అప్పటి ప్రభుత్వం బాధ్యత వహించలేదని ఆరోపించారు. అలాగే 10వ తరగతి ఇతర పోటీ పరీక్షల పేపర్ లీకేజీల విషయంలోనూ అప్పటి పాలకులు నైతిక బాధ్యత తీసుకోలేదని పేర్కొన్నారు. పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిరంతరం పోరాటం చేశారని, యువతకు అండగా నిలిచారని శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బండి సంజయ్పై నిరాధారమైన విమర్శలు చేస్తే రాజకీయంగా ధీటిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ మాన్య రాంప్రసాద్, మోరా శ్రీహరి, దూడం సురేష్, సిద్ది దేవరాజు, వడ్నాల శేఖర్, రేగుల కనకయ్య, గాలి శ్రీనివాస్, భాను తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలతో జై శ్రీరామ్. నిన్నటి రోజున బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గౌరవ తోట ఆగయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాలకు సిరిసిల్ల పౌరుడిగా తల వంచుకొని సిగ్గుపడుతున్నా. అయ్యా తోట ఆగయ్య గారు, నీకు మెదడు కాస్త మోకాళ్ళు ఉన్నట్టుంది.
ఎందుకంటే సిరిసిల్ల 1,00,000 సమస్యలు ఉన్నాయి. మొన్న గౌరవ కమిషనర్ గారు మీ కౌన్సిల్ మెంబర్ వైస్ చైర్మన్ మీద సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దానికి బాధ్యత వహించాలన్న సోయి లేదా? మీ ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉందా? వారు ఈ స్థానిక ఎలక్షన్లలో మున్సిపల్ మీద మాట్లాడిన మాటలకు కట్టుబడి కానీ ఉంటే తక్షణమే అంబేద్కర్ చౌక్ వద్ద రాజీనామా చేసి ఆ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి ముక్కు నాలకు రాయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏం ముఖం పెట్టుకొని ధర్నా చౌక్ కాడికి వెళ్ళండి హైదరాబాద్లో. మీ 10 ఏళ్ల పాలన ధర్నా చౌక్ని ఎత్తేసిర్రు. పేపర్ లీక్లు బఠానీలు అమ్ముకున్నారు కాదు మీ ప్రభుత్వ హయాంలా. మర్చిపోయిర్రా? ఏం ముఖం పెట్టుకొని ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు మీరు? అందరికి తెలియదా? గ్లోబరీనా అనేది వారి దోస్తు అట కదా, ఛాయ్ దోస్తో చెడ్డి దోస్తు. అలాంటి దోస్తుకు సంబంధించిన సంస్థ చేయబట్టి 27 మంది ఇంటర్ విద్యార్థులు చచ్చిపోతే ఏం బాధ్యత వహించారు? మరి మీ కేసీఆర్ గారు రాజీనామా చేసిరా? అప్పటి విద్యాశాఖ మంత్రి సబ్దా ఇంద్రారెడ్డి గారు రాజీనామా చేసిరా? లేకుంటే కేటీఆర్ గారు రాజీనామా చేసిరా? ఎన్ని గ్రూపుల లీకేజీలు? లాస్ట్కు 10th క్లాస్ పిల్లలే కూడా. నిన్న అంత స్పష్టంగా మా సంజయ్ అన్న గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అంత స్పష్టంగా వారి ప్రెస్ మీట్లో చెప్పారు. 10th క్లాస్ పేపర్ లీకేజ్ మీద వారు ఫైట్ చేస్తుంటే ఎంత ఘోరంగా చెప్పారు. అసలు పేపర్ లీకేజ్ల మీద ఫైట్ చేసిందే బండి సంజయ్ అన్న. ఏం ముఖం పెట్టుకొని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నావా సంజయ్ అన్న గురించి? ఒక్కసారి ధర్నా చౌక్ కూడము, సరూర్ నగర్లో యూత్ మీ పిల్లలతో మీటింగ్లు పెట్టడం కాదు, అమీర్పేట పోమ్మని చెప్పు, దిల్సుఖ్ నగర్ పోమ్మని చెప్పు, ఆర్ట్స్ కాలేజ్ కాడికి పోమ్మని చెప్పు. అక్కడ ఉంటారు నిరుద్యోగులు. తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి పడిగాపులు కాస్తున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి అందులో మెక్కిన మీరు ఆడిపోతే తరిమి కొడతారు నిరుద్యోగులు. అట్లుంది అక్కడ పరిస్థితి హైదరాబాద్లో. ఏం ముఖం పెట్టుకొని ధర్నా చౌక్ కాడికి పోయారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అవన్నీ పక్కేటు సిరిసిల్ల స్థానిక విషయాల మీద ఏం లేదు. ఆగయ్య గారు ఒకటి ఉంది కదా, మేము ఏదో వెనకటికి ఏమో చేసినామని చెప్పేసి చెప్తారు. సిరిసిల్ల అభివృద్ధి అందరికి తెలిసిందే కదా, తెలియంది ఏమన్నా ఉందా? మా భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకటే, ఫస్ట్ నేషన్ మాత్రమే అంటాం. ఏ వ్యక్తికి ఎవరికి కూడా ఉడిగం చేసే కాదు, ప్రజల అభిష్టం కోసం వారిని గౌరవిస్తారు, అలాంటి నిర్ణయాలే తీసుకుంటారు. అందుకే కేంద్ర మంత్రివర్యులతో రాజీనామా చేయించారు. ఓన్లీ రాజీనామా చేస్తేనే అయిపోతుందా? పూర్తి ప్రక్షాళన చేస్తారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు పార్లమెంట్లో. సిబిఐతో ఎంక్వైరీ చేయించారు, ఇంకా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. అయినా కానీ ప్రజల అభిష్టం మేరకు మేము యూత్ ఐకాన్ అట. వీళ్ళు ఏడుందా యూత్ ఐకాన్? మీరు ఇంకా 3వసారి ప్రధాని చేసింది యూతే, భారతదేశ యూతే మోడీ గారిని. సంజయ్ అన్న ఎంబడ కూడా అసలు ఆయన యూత్ ఐకాన్ అంటే సంజయ్ అన్న. సిరిసిల్లలో ఎన్ని ఓట్లు వచ్చినాయి మొన్న వారికి, మీరు గమనించలేదా? ఒక్కటే ఇవన్నీ పక్కకేటి పొట్టు పిల్లలు అమ్ముకోమంటున్నావు. అయ్యా, మీ దేవుడు అంటే నమ్మని మీ ఎమ్మెల్యే కేటీఆర్ గారిని మీ పార్టీ ఆఫీసులో కూర్చుండబెట్టి రామ భజన చేయించినాం, భజన చేయించినాం, హనుమాన్ చాలీసా పాడించినాం. అది భారతీయ జనతా పార్టీ దమ్ము ధైర్యం. తస్మాత్ జాగ్రత్త అంటున్నావు అగయ్య గారు. రెట్ట పట్టుకొని గల్లీలకు తిరిగి ఎంత ఘోరం, అది ఎంత దారుణంగా మన స్థానిక ఎలక్షన్లలో ఓట్లు అడిగిరా మీరు? బాధ్యత లేదా? ఇంత అవినీతి జరుగుతుంది సిరిసిల్లలో, దీని గురించి మాట్లాడే సోయి లేదా? ఏమన్నా అంటే గాంధీ కాడికి వస్తే పేగులు తీస్తారట వీళ్ళ నాయకులు. సామాన్య జనాలు ప్రశ్నిస్తే ఫోన్లలో బెదిరింపులు వీళ్ళు. ఇవన్నీ కనబడతలేవా? ఫస్ట్ స్థానిక అంశాల మీద కాస్త సోయి ఉంటే ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఎమ్మెల్యే ఒక్కటంటే ఒక కొబ్బరికాయ కొట్టిండా? వెనకటి ఏదో కమిషన్ల కోసం వచ్చిన కన్స్ట్రక్షన్స్ చేసింది తప్ప ఏముందా సిరిసిల్లలో? గల్లులలో పోతే మీ అభివృద్ధి ఏందో తెలుస్తుంది కదా. పైసలు తెచ్చే సోయి లేదు. ఇక్కడ దోచుకునేటోళ్ళను అద్దనే ఆయనతో ఇంగిత జ్ఞానం లేదు. వాటన్నిటికీ బాధ్యత వహించి రాజీనామా చేసే సోయి అంతకన్నా లేదు. ఏదో మైకులు ఉన్నాయి కానీ అని చెప్పేసి ఒక్కటే మాట్లాడా తోటాగయ్య గారు. నువ్వు ఖబర్దార్ చెప్పడం కాదు, పక్కా చెప్తున్నాం. ప్రజల అభిష్టం కోసం భారతదేశంలో ప్రధాని గారి మోడీ ప్రభుత్వం ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఈ స్థానిక అంశాల మీద మాట్లాడాయా? ఇంకొకసారి
ఇటువంటి అవాకులు చివాకులు మా బండి సంజయ్ గారి మీద మీరు మాట్లాడినట్టయితే తస్మాత్ జాగ్రత్త, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం తోటయ్య గారు. జై బలో భారత్ మాతాకి. నీట్ పేపర్ లీకేజ్పై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, బాధ్యుల్ని శిక్షించాలని అలుపెరుగని పోరాటం చేసే విజయం సాధించిన విద్యార్థులకు, యువకులకు సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. ఈరోజు అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలతోటి ఉద్యమాన్ని అణచివేయాలని, విద్యార్థులపై, యువకులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసు దాడులను ఎదుర్కొని ప్రాణాలు సైతం పరంగా పెట్టి పోరాటం కొనసాగించిన విద్యార్థుల ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదని రమేష్ అన్నారు. విద్యార్థుల పోరాటాన్ని తట్టుకోలేక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే స్ఫూర్తితో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువకులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, ఇప్పటికే 12 సంవత్సరాలైందని, కానీ 12 మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సందర్భంగా యూత్ డిక్లరేషన్ ప్రకటించి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, 3 సంవత్సరాలు దాటినా 10% ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు సురం పద్మ, గురజాల శ్రీధర్, జందం కమలాకర్, కోలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీపై గత కొంతకాలం నుండి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని అనేక నిర్బంధాలు ఎదుర్కొని చివరికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాడి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తోటి పోరాటం కొనసాగించారో ఆ పోరాటం వల్ల ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఇది దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత సాధించిన పెద్ద విజయం. వాళ్ళ ఈ పోరాటంలో పాల్గొన్న అందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున జేజేలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇంతటితో మరి నిరుద్యోగుల సమస్య కావచ్చు, యువతకు సంబంధించిన విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ఈ ఉద్యమ స్ఫూర్తితోటి రాబోయే కాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే యువతకు, విద్యార్థులకు హామీ ఇచ్చిందో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, అట్లాగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది, యూత్ డిక్లరేషన్ చేసింది. మరి ఆ హామీలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. కాబట్టి విద్యార్థులు మరి వారి ఉద్యోగం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి మరి రాబోయే కాలంలో కూడా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పేపర్ లీకేజ్పై చేసినట్టు విధంగానే రాబోయే కాలంలో ఏదైతే ఉద్యోగాలు కావాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు సాధించడం కూడా మరో ఉద్యమాన్ని చేపట్టి యువత పెద్ద ఎత్తున అసొంటి పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే యువతను రాజకీయంగా వాడుకుంటూ వాళ్ళ ఓట్లను కొల్లగొట్టి అధికారంలో వస్తున్నారు పార్టీలు. కానీ తర్వాత అధికారం వచ్చిన తర్వాత యువతను మర్చిపోవడం, విద్యార్థులను మర్చిపోవడం, విద్యా వ్యవస్థను నాశనం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మన దేశంలో ఉన్న యువత ఏదైతే ఇప్పటిదాకా చేసినటువంటి పోరాట స్ఫూర్తితోటి రాబోయే కాలంలో కూడా ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల మీద కూడా చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం మొక్కులు చెల్లించారు. బద్దిపోచమ్మ ఆలయం బోనం మొక్కులతో సందడిగా కనిపించింది. వేకువజాము నుంచి ఆలయానికి చేరుకున్న మహిళలు నెత్తిన బోనంతో క్యూలైన్లో బారులు తిరారు. కల్లి శాఖలతో, గావు పిల్లలతో, మహిళల పూనకాలతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ
చేస్తున్నది కోరుకుంటుంది. అమ్మవారి గుడిలో ఒక బాబు తప్పిపోయినామా? తంగలపల్లి మండలంలోని జిల్లెల గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ రైతులు ప్రజలు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామదేవతగా భావించే బొడ్రాయి, రామస్వామి, ఆంజనేయ స్వామి, పోచమ్మ తదితర దేవతలకు జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని బొడ్రాయి నుండి ప్రారంభమైన కప్పతల్లి ఆటలు ప్రధాన కూడల గుండా సంప్రదాయబద్ధంగా ఆటలాడి వరుణదేవుణ్ణి మొక్కారు. సకాలంలో వర్షాలు కురిసి పంటల సమృద్ధిగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లెల గ్రామ ప్రజలకు, మన ప్రజాప్రతినిధులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణదేవుడు వర్షాలు లేక అనేక మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుసుకొని మా గ్రామ పెద్దలు సహకారంతో గ్రామ యువకులు, రైతులు, మా అక్క చెల్లెలందరం కలిసి ఈరోజు వరుణదేవునికి జలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే వర్షాలు లేకపోతే మనకు చాలా ఇబ్బంది ఎదురవుతుందని, కాబట్టి రైతు బాగుంటేనే అందరూ బాగుంటారనే విషయం తెలుసుకొని దయచేసి మనం వరుణదేవునికి మేము వేడుకోవడం జరిగింది. అలాగే మా గ్రామ నడిబొడ్డున ఉన్న బొడ్రాయి అమ్మవార్లకు, అలాగే రామస్వామి, ఆంజనేయ స్వామి, విఠలేశ్వర స్వామి, అలాగే మన పోచమ్మ దేవాలయంలో జలాభిషేకం చేయడం జరిగింది. ఎస్ఐ కాలంలో అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్ని దేవాలయాల్లో ఆ జలాభిషేకం చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ రైతులు సంతోషంగా ఉండాలని ఆ వరుణదేవుని కోరుకుంటూ ఆ శివునికి మరొకసారి నేను నమస్కరించి తెలియజేస్తున్నా. దయచేసి వర్షం రావాలని, రైతులందరూ బాగుండాలని, జిల్లాలో రైతులు కానీ అందరూ సస్యశ్యామలం ఉండాలని, తాగునీటి కొరత లేకుండా స్వామివారి కృప మాపై ఉండాలని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లాలో బలోపేతానికి బూత్ లెవెల్ నుంచి పటిష్టం చేయనున్నట్లు వెల్లడించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూరా దేవరాజ్. బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నేతలపై విమర్శలు చేసే ముందు సిరిసిల్లాలో నెలకొన్న అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన బీజేపీ పట్టణాధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థులు చేసిన పోరాట ఫలితమేనని వెల్లడించిన సిపిఎం నాయకులు. ఆషాఢమాసం బోనాలతో బద్దిపోచమ్మ ఆలయంలో పోటెత్తిన భక్తులు. వర్షాలు కురవాలని కప్పతల్లి ఆటలాడిన రైతులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.